ఇప్పుడు మనం పంపించింది 4200 కిలోగ్రాముల శాటిలైట్. అవును. ఆలోచించండి దాని వెయిట్ 4200 కిలోగ్రామ్ శాటిలైట్ మనం పంపించాం శ్రీహరికోట నుంచి నేవీ కోసం. బాహుబలి అంటాం, బాహుబలి రాకెట్ అంటాం దాని క్రయోజెనిక్ ఇంజిన్ తీసుకురావడానికి రష్యా దగ్గర మనకు ఒప్పందం చేసుకున్నాం, ఓపెన్గా చేసుకున్నాం. ఇట్ వాజ్ ఎ టెక్నాలజీ ట్రాన్స్ఫర్. వాళ్ళు ఏమన్నారు, మీకు ఫస్ట్ 5 ఇస్తాం మేము, మీరు అది వాడుకోండి, దాని తర్వాత వీ విల్ హ్యావ్ ఎ టెక్నాలజీ ట్రాన్స్ఫర్. దాన్ని అమెరికా ఏమంటున్నారంటే వీళ్ళకి దొరకకూడదు, ఇండియాకి క్రయోజెనిక్ రాకూడదు. రష్యా మీద ప్రెషర్ పెట్టి క్యాన్సిల్ చేయించారు డీల్. మనకు 2 వచ్చినాయి, కానీ దాంతోపాటు ఏమన్నా పార్ట్స్ రాలేదు, మనకి ఇంజిన్ ఒకటే వచ్చింది, మిగతా పార్ట్స్ రాలేదు, మనం వాడుకోలేకపోయాం అది. అదే టైంలో మన ఇండియాలో ప్రాజెక్ట్ మొదలుపెట్టారు డాక్టర్ అబ్దుల్ కలాం గారు, అండ్ నంబి నారాయణ్ వాజ్ ప్రాజెక్ట్ హెడ్ ఫర్ దట్. ఆయన్ని కావాలని చెప్పి ఒక ఫేక్ కేసులో ఇరికాయించి ఆయన్ని అరెస్ట్ చేసి ఆయన మొత్తం ప్రాజెక్ట్ని ధ్వంసం చేశారు. ఇండియా ఎంటైర్ ఫ్యామిలీ వాజ్ ఇంటూ ఎ మెంటల్ అసైలం. అదే అంటున్నారు, మనకి 15 నుంచి 20 సంవత్సరాలు వెనకకి వెళ్ళిపోయాం మనం క్రయోజెనిక్ టెక్నాలజీలో. తర్వాత మనం డెవలప్ చేసుకుంటూ వచ్చాం, మన దగ్గర మనం ఓన్గా డెవలప్ చేసుకున్నాం టెక్నాలజీని. సో స్టాండర్డ్స్ ఏంటి, మీరు ఒక స్టాండర్డ్ ఒకరికి చెప్తున్నారు, ఇంకో స్టాండర్డ్ ఇంకో చెప్తున్నారు. వియట్నాం నుంచి స్టార్ట్ అయింది వీళ్ళ గేమ్లు పత్రిక గారు, ఇప్పుడు కాదు, అప్పటి నుంచే స్టార్ట్ అయింది వీళ్ళది. సో వీళ్ళది ఉన్న పరిస్థితి అమెరికా అట్లాంటి, ఇప్పుడు నైజీరియా మీద చేస్తుంది. నేను చెప్తాను రేపు పొద్దున మోదీ గారు కూడా చెప్పాలి, గ్రేట్ చప్పట్లు కొడతాం, మీరు నైజీరియా మీద దాడి చేస్తున్నారు, వాళ్ళ ఇన్సర్జెంట్ గ్రూప్స్ మీద దాడి చేయబోతున్నారు, వాళ్ళని చంపేస్తున్నారు, ఎందుకంటే దే ఆర్ కిల్లింగ్ క్రిస్టియన్స్, దే ఆర్ క్రిస్టియన్. అమెరికా చాలా క్లియర్గా చెప్తున్నాం, వీఆర్ క్రిస్టియన్ కంట్రీ, మేము క్రిస్టియన్స్ని ఎక్కడ చంపినా కానీ మేము వాళ్ళని వెళ్ళి అడుకుంటాం. గ్రేట్, నో ప్రాబ్లం, మాకేం ప్రాబ్లం లేదు, మీరు చేసుకోండి. మా దగ్గర ఉన్న హిందువుల్ని బంగ్లాదేశ్లో చంపుతున్నారు, అక్కడ ఉన్న టెర్రరిస్ట్ గ్రూప్స్, జమాతే ఇస్లామీ ఉండొచ్చు, మిగతా గ్రూపులు కూడా ఉండొచ్చు, మేము వెళ్ళి వాళ్ళ మీద దాడి చేయబోతున్నాం, మీరు ఆపుతారా మమ్మల్ని? సేమ్ థింగ్ పాకిస్తాన్ వైపు, అక్కడ ఉన్న టెర్రరిస్ట్ గ్రూప్ జైషే మొహమ్మద్ నుంచి హర్కతుల్ అన్సార్ నుంచి వీళ్ళందరూ ఉన్నారు కదా అక్కడ, వీళ్ళని కూడా మనం దాడి చేసామని. అప్పుడు ఏమన్నారు, వద్దు చేయొద్దు, కొట్లాడొద్దు, వార్ చేయకూడదు. మళ్ళీ మీరెందుకు చేస్తున్నారండి? మా ప్రజల మీద వచ్చి దాడి చేసి మా హిందువులను చూసి చంపిన తర్వాత పెహల్గాంలో మేము దాడి చేసాం, దాంట్లో తప్పేముంది? సో అమెరికాకు ఒకలా, మిగతా వాళ్ళకి అందరిలో అది చాలా ఇన్స్ట్రక్షన్ చెప్పుకొని పోతే. మరి ఫర్ ఎగ్జాంపుల్ వార్ వద్దండి, మనం పక్కన పెడదాం వార్ని. ఈ కామర్స్ కంపెనీస్ మన అమెజాన్ కానీ ఫ్లిప్కార్ట్, ఇట్లాంటి ఫ్లిప్కార్ట్లో వాల్మార్ట్కి మెజారిటీ షేర్ ఉంది. ఇట్స్ నాట్ టెక్నికల్ ఇన్ ఇండియన్ కంపెనీ. అమెజాన్ ఎనీవే ఇస్ వాళ్ళ ఫారిన్ కంపెనీ, అది యూఎస్ కంపెనీ. వీళ్ళ మీద మన ఇండియన్ గవర్నమెంట్ ఒక రెస్ట్రిక్షన్ తీసుకొచ్చారు. వీళ్ళేం చేశారు చాలా స్మార్ట్గా, అమెజాన్ వాళ్ళు, ఫ్లిప్కార్ట్ వాళ్ళు కూడా వాళ్ళ ఓన్ ప్రోడక్ట్ కంపెనీస్ని పెట్టుకున్నారు. ఓకే, వాసుదేవన్ గారి దగ్గర వచ్చి, మీరు ఒక అమెజాన్ కంపెనీ అనుకోండి, మీ దగ్గర వచ్చి కంపెనీ సెటప్ చేస్తున్నారు, మీరు మొబైల్ ఫోన్లు అన్నీ అమెజాన్కి సప్లై చేస్తారు, మీరు ఒక్కటే డీలర్, ఇంకెవడు లేడు. ఇప్పుడు మీరు రేట్ డిసైడ్ చేస్తారు, ఐఫోన్ ఎంత కమ్మాలి, మీరు OnePlus ఎంత కమ్మాలి, మీరు శాంసంగ్ ఎంత కమ్మాలి, మీరు డిసైడ్ చేస్తారు. మీరెవరు? అమెజాన్ వాళ్ళ కంపెనీ వాళ్ళు, మీరు అమెజాన్ సబ్సిడరీ మీరు. ఇట్ ఈస్ అ కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్. సో ఇండియన్ గవర్నమెంట్ చెప్పారు, అట్లా కాదండి, యూ కెనాట్ డూ దిస్, మీరు ఎక్కడి నుంచి అని కొనండి, ఆప్షన్స్ ఇవ్వండి బయర్స్కి, మీరు ఒక్కటే కాకుండా. ఇన్ఫాక్ట్ నారాయణమూర్తి గారి కంపెనీ కూడా ఉండే, క్లౌడ్ టైల్ అని చెప్పేసి, మీరు చూసుంటారు, ఇప్పుడే కనిపించట్లేదు. ఇప్పుడు క్లౌడ్ టైల్ కూడా సేమ్ చేస్తుంది, దే హ్యాడ్ అ స్టేక్ ఇన్ ఇట్ అమెజాన్. సో అట్లాంటి మన ఒక యాంటీ ప్రాఫిటరింగ్, యాంటీ డిస్క్రిమినేటరీ లా తీసుకొచ్చినప్పుడు యూఎస్ వచ్చి చాలా ప్రెషర్ పెట్టారు మన మీద. ఇది ఎట్లా చేస్తారండి మీరు, మా కంపెనీల మీద అట్లా? అదే లా అమెరికాలో ఉంది. అమెరికాలో ఇదే సేమ్ లా విచ్ ఇండియా బాట్ ఇన్, అమెరికాలో అదే లా ఉంది ఇట్లాంటి కంపెనీస్ మీద. ఇన్ఫ్యాక్ట్ అమెరికాలో ఇప్పుడు కాదు, 1909 అనుకుంటాను ఫస్ట్ టైం మన రైల్ రోడ్, అక్కడ ఉన్న రైల్ ట్రాఫిక్లో కార్గో క్యారీ చేయడం, వాళ్ళ సబ్సిడరీ కంపెనీ కార్గో క్యారీ చేయకూడదు. ఓకే, ఇప్పుడు మీరున్నారండి, మీరు ఒక నాన్ సబ్సిడరీ కంపెనీ, మీరు వెళ్ళి మీ సామాన్ తీసుకెళ్ళి రైల్ రోడ్ కంపెనీకి ఇస్తారు, అంటే అక్కడ ఉన్న రైల్వేస్ అనుకోండి, రైల్వేస్ అంటాం, వాళ్ళు రైల్ రోడ్ అంటారు దాన్ని. ఇది తీసుకెళ్ళి ఇచ్చినప్పుడు మీ గుడ్స్ వాళ్ళు తీసుకోరు, వాళ్ళ గుడ్స్ క్యారీ చేస్తారు ఫస్ట్. దాన్ని ఆపడానికి 1909లో తీసుకొచ్చి చట్టం ఇప్పుడు కూడా ఉంది. మన అట్లయినా చట్టం తీసుకొచ్చినప్పుడు ఇమీడియట్గా మన మీద వచ్చే దాడి. అన్నిటికంటే బెస్ట్ ఎగ్జాంపుల్ ఆయిల్, మీరు చూసుంటారు, రష్యన్ ఆయిల్. మనం ఎందుకు కొంటున్నాం రష్యా దగ్గర నుంచి ఆయిల్? మనకన్నా కూడా ఎక్కువ చైనా కొంటుంది కదండి. కరెక్ట్, యూరోప్ కొంటుంది. జయశంకర్ గారు చాలా బాగా చెప్పారు, గ్యాస్ యూరోప్, మనం ఒక నెలలో కొనే క్రూడ్ ఆయిల్ యూరోప్ గ్యాస్ ఒక హాఫ్ డేలో కొనేస్తుందంట. మన శాంక్షన్స్ మన మీద ఎందుకు? అది డబుల్ స్టాండర్డ్స్. ఎందుకంటే మనం ఏం చేస్తున్నాం అంటే, ఇది బైడెన్ గారు తీసుకొచ్చిన ఒక ఐడియా, ఇండియాకి ఇచ్చిన ఐడియా ఏంటంటే, వరల్డ్ ఆయిల్ ప్రైసెస్ ఎక్కువ కాకుండా $70 కన్నా పైకి వెళ్ళకుండా చూసుకోండి. ఓకే, వాట్ డు వి డూ ఫర్ దాట్? మీరు చేయాల్సిందేంటి, మీరు రష్యా దగ్గర నుంచి $40 కొనుక్కొని
మీరు షిప్పింగ్ కాస్ట్ రీఫైనింగ్ కాస్ట్ అంతా యాడ్ చేసి ఇంకో $10 $15 పెట్టుకొని మీరు అమ్మేసుకోండి, మాకే అమ్మండి అంటున్నారు అమెరికా. లేకుంటే ఎవరికైనా అమ్మండి. ఇప్పుడు ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే సౌదీ అరేబియా లాంటి కంపెనీస్ ఇంకా మిగతా రాష్ట్రాల్లో ఎక్కడెక్కడ వాళ్ళు $70 అమ్ముతున్నారు, వాళ్ళు ప్రాబ్లంలో వచ్చేది, ఇంక్లూడింగ్ అమెరికా. సో భారతదేశం మీద ప్రెషర్ పెడుతున్నా, మీరు కొనకూడదు రష్యన్ ఆయిల్ కొనుక్కుంటే వాడు యూక్రెయిన్ మీద అదే డబ్బులు తీసుకొని బాంబులు వేస్తున్నాడు. అరే మళ్ళీ మీరెందుకు ఆపట్లేదు? చైనా మీద ఎందుకు మీరు శాంక్షన్ పెట్టట్లేదు? చైనా మీద మీరు ఎందుకు టారిఫ్లు పెట్టట్లేదు? యూరోప్ మీద ఎందుకు టారిఫ్ పెట్టట్లేదు? యూరోప్ ఎగ్జంప్షన్ అడుగుతున్నారు, మన మీదే మేమే దొరికామా మీకు? చట్టాలు రెండు ఆలోచించండి, వాళ్ళకొక లా మనకొక లా. మీ క్యాప్షన్ కరెక్ట్గా చెప్తున్నది, లా సపరేట్ లాస్ అన్నమాట. ఇట్లాంటి పరిస్థితుల్లో డెఫినెట్గా అమెరికాని ఎక్స్పోజ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇది ట్రంప్